యవ్వనంలో ఉన్నప్పుడే ఏదో సాధించాలి, బాగా సంపాదించాలి, ప్రతిభ చాటాలి, ప్రత్యేక గుర్తింపు పొందాలి అని ఎందరో కలలు కంటారు. కానీ యవ్వనం తర్వాత వచ్చే వృద్ధాప్యం గురించి అస్సలు పట్టించుకోరు. ప్రస్తుతం భారత్ పరిస్థితి కూడా అలానే ఉంది. అత్యధిక యువత కలిగిన దేశంగా అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తూ ప్రపంచ దేశాలకు సవాలు విసురుతోంది. కానీ ఇప్పుడున్న యువతే భారత భవితను సమస్యలోకి నెడుతుందంటే మీరు నమ్ముతారా? వారంతా దేశానికి భారం అవుతారు అనే దానికి ఏకీభవిస్తారా అంటే కాస్త ఆలోచిస్తే అవునని చెప్పక తప్పదేమో. కారణం నేటి యువత 2050 నాటికి వయోధికులై దేశానికి ఆర్థిక భారం కానున్నారని నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన యువ భారతం మరో 25 ఏళ్లలో వృద్ధ దేశంగా మారుతుందనే ఆలోచనే భయాందోళనకు గురిచేస్తోంది. మరి ఇందుకు గల కారణాలేంటి? వృద్ధ జనాభా పెరిగితే దేశాభివృద్ధిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? నివేదికలు ఏం చెబుతున్నాయి? సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలేంటి? దేశంలో పెరుగుతోన్న వృద్ధుల సంఖ్య, శ్రామిక శక్తి తగ్గే అవకాశం, ప్రమాదంలో ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న 25 ఏళ్ల తర్వాత భారత్ ఎదుర్కొనే ప్రధాన సమస్యలివే. కారణం ఇప్పుడున్న యువ జనాభాయే. అదేంటి? అత్యధిక యువత ఉండడం వల్లే కదా అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్నాం, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం, ఆర్థిక అభివృద్ధి చెందుతున్నాం అన్న సందేహం కలగొచ్చు. అయితే ఇవన్నీ వాస్తవాలే. కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుత యువతే మరో 25 ఏళ్లలో వృద్ధులైపోతారు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. శ్రామిక శక్తి తగ్గిపోయి అన్ని రంగాల్లో వృద్ధి రేటు తీవ్ర స్థాయికి చేరుకోనుందని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోకముందే పరిష్కార మార్గాలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక జనాభా కలిగి ఉండటం సానుకూల అంశం. అందులో యువత ఎక్కువగా ఉండటం దేశాభివృద్ధికి అనుకూలం. వారిని అన్ని రంగాల్లో సద్వినియోగం చేసుకుంటే దేశ ప్రగతికి ఢోకా ఉండదు. నైపుణ్యాలు కలిగిన యువ జనాభా ఉంటే వేగంగా పురోగమించే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రస్తుతం దేశ జనాభా 146 కోట్లకు పైమాటే. అందులో దాదాపు 60% మంది 35 వయసు గలవారే. అంతేకాదు 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా యువతే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి యువ జనాభాయే భవిష్యత్తు భారతానికి భారంగా మారనుందనే చేదు నిజం ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి దేశంలో వృద్ధ జనాభా రెట్టింపు కానుందని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది. ఫలితంగా వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది. యువశక్తి అనేది ప్రపంచ దేశాల కంటే మన దగ్గరే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు జర్మనీ, జపాన్ అవన్నీ దేశాలు కూడా 20-25%, 30% వరకు కూడా వృద్ధుల జనాభా పెరిగి ఆర్థికంగా కొంత సమతుల్యత దెబ్బతిని ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. రేపు భవిష్యత్తులో కూడా మన దేశంలో కూడా వృద్ధుల జనాభా పెరగడం వల్ల అదే ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 11 నుండి 14% ఉన్నారు. అది 2050 నాటికి 20% పెరగొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరో 25 ఏళ్లలో వృద్ధుల జనాభా దాదాపు 30 నుంచి 34 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న యువతే 2050 నాటికి వృద్ధులుగా మారుతారన్నమాట. ఈ లెక్కన ప్రపంచంలో యువ దేశంగా ఉన్న భారత్ మున్ముందు వృద్ధ జనాభాకు చిరునామాగా మారనుంది. ఇందుకు జననాల రేటు తగ్గిపోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ, మహిళలు విద్యావంతులై వృత్తి ఉద్యోగాల్లో ప్రవేశించడం, కుటుంబ నియంత్రణ మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడం జననాల రేటుపై ప్రభావం చూపుతోంది. 30 ఏళ్లు దాటుతున్నా యువత పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లైనా పిల్లలను వాయిదా వేసుకోవడం వంటి కారణాలతో దేశంలో జననాల రేటు క్రమంగా క్షీణిస్తోంది. డింక్ కల్చర్, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం, ఆహారపు అలవాట్లు, అనారోగ్యాల కారణంగా జననాల రేటు పడిపోతోంది. ఫలితంగా భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత ఏర్పడే అవకాశం ఉంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. 1971లో గరిష్టంగా 2.2% నమోదైన జననాల రేటు 2036 నాటికల్లా 0.58% పడిపోయేలా కనిపిస్తోంది. ప్రస్తుత జనాభాలో 14 కంటే తక్కువ వయసు గలవారు 24% ఉన్నారు. 10 నుంచి 19 ఏళ్లు గలవారు 17% ఉన్నారు. 10 నుంచి 24 ఏళ్లు కలిగిన యుక్త వయస్కులు 26% ఉండటం గమనార్హం.
ప్రస్తుత జనాభాలో 68% మంది పనిచేసే వయసు గలవారు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ గణాంకాల బట్టి దేశంలో వయోవృద్ధుల జనాభా బాగా పెరిగే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వయసు పైబడటం అంటే పరోక్షంగా ఒకరిపై ఆధారపడటమే. అంటే ఆధారపడే వారి నిష్పత్తి అధికమైతే దేశానికి ఆర్థిక భారం తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దలపై యువకులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఇక నుంచి పిల్లలపై పెద్దలు ఆధారపడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించడానికి వీలు ఉండదు. తొందరగా కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న భారత్కి సవాలుగా మారుతోందని నిపుణులు అంటున్నారు. భారతదేశ జనాభాలో వృద్ధుల శాతం పెరగటానికి ప్రధానమైనటువంటి కారణం దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వన్ నామ్ చైల్డ్ అనేటటువంటి నినాదాన్ని పాటించటమైతే సంతానోత్పత్తి రేటు తగ్గటము, ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం వల్ల భవిష్యత్తులో భారతదేశ జనాభాలో వృద్ధుల శాతము పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లా పెరగటము దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన, దేశ అభివృద్ధి పైన ప్రతికూల ప్రభావం పడుతుంది అనేటటువంటి అభిప్రాయాలు, ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యని ఇప్పటి నుండే నియంత్రణ చేసేటటువంటి చర్యలకు భారతదేశం ప్రభుత్వం చేపట్టాలనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కుటుంబమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇంట్లోని వారంతా కష్టపడి పనిచేయాలి. అలాగే ఏ దేశమైనా ఎదగాలంటే దేశ జనాభాలో పనిచేసే వారి సంఖ్య అధికంగా ఉండాలి. ప్రస్తుతం భారత్లో 50% పైగా పనిచేసేవారు ఉన్నారు. ఇప్పుడున్న జననాల రేటు పరిశీలిస్తే మరో 25 ఏళ్లతో ఇది 10 నుంచి 15% పడిపోయే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో 51.5% ఉన్న పురుషుల జనాభా 2036 నాటికి 51.2% పడిపోనుంది. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన కొన్ని రంగాల్లో శ్రామిక శక్తిదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో జననాల రేటుతో పాటు పురుషుల సగటు కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వయోధికులకు అవసరమయ్యే పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు జననాల రేటు పెంచేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 11% ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా కేరళ, కర్ణాటకలో 22.8% మంది వయోధికులున్నారు. ఆంధ్రప్రదేశ్లో 19%, తెలంగాణలో 17.1% వృద్ధులున్నారు. అయితే మలి వయసులో ఉన్న వారి సంరక్షణ కోసం కేరళ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది. వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు, ఇంటి దగ్గరే ప్రాథమిక వైద్యం, చికిత్సాలయాలు వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో వృద్ధుల కోసం గేటెడ్ కమ్యూనిటీలు, ప్రత్యేక అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నారు. వృద్ధులకు ప్రత్యేకంగా సంరక్షణ సేవలు, ఆసుపత్రులతో అనుసంధానం, నలుగురితో కాలక్షేపానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధుల్లో మానసిక సమస్యలు ఎక్కువే. మధుమేహం, హృద్రోగం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారిని ఎక్కువగా పీడిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ యంత్రాంగాన్ని నెలకొల్పడం ఒక్క రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయి కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే సామెత గురించి తెలియని వారంటూ ఉండరు. కానీ నేటి యువకులే రేపటి వయోధికులు అన్న పరిస్థితి ఏర్పడింది. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు భవిష్యత్తు వృద్ధ భారతానికి కారకులే దాని పరిష్కారానికి పునాది బాటలు వెయ్యాలి. ఇప్పుడున్న యువతే వారి భవిష్యత్తు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతకాలి. వయోధికులకు మేలు చేసే స్టార్టప్లు ప్రారంభించాలి. కొత్త సంక్షేమ పథకాలు, సంరక్షణ కార్యక్రమాలు తీసుకురావడంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. అప్పుడే భారత భవిష్యత్తుపై వయోధికుల భారం పడకుండా ఉంటుంది.